నమస్తే, నా పేరు గోగన్ ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి రాకముందు, మరి రాజకీయంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంతో సహాయం చేసి ఉన్నాడు. దగ్గరగా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు అనేక విధాలుగా సహాయం చేసి పేదవాళ్ళను కూడా ఆదుకొని ఉన్నాడు. మరి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం జీతం ఇస్తానంటే వద్దని, ఆయన ఒక క్యాంప్ కార్యాలయంలో కూడా ఏదైతే ఫర్నిచర్ ఉంటుందో అది కూడా నేను తెచ్చుకుంటానని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలియజేసి ఉంటాడు. అదేవిధంగా ఈరోజు మరి వైసీపీ నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి క్యాంపు కార్యాలయానికి మరి ఆయన మెయింటెనెన్స్ కోసం వీటన్నిటి కోసం కూడా 82 లక్షల రూపాయలు ఆయనకి ఇస్తూ ఉన్నారు. మరి ఆయనేమో రాష్ట్రం మొత్తం కూడా అప్పుల పాలైంది అని చెబుతూ కూడా మళ్ళీ ఆయన 82 లక్షల రూపాయలు ఆయన తీసుకుంటున్నాడు, ఆయన వాడుకుంటున్నాడని చెప్పి వైసీపీ వాళ్ళు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఇంకా వివరం ఉందో వివరం తెలియదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సొంత డబ్బులతోనే ప్రజలకి సహాయపడే ఆయన్ని ఈరోజు మరి వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఏదైతే ఉందో క్యాంప్ కార్యాలయము, దాన్ని మంగళగిరి పార్టీ ఆఫీస్కి నేను పెట్టుకుంటానని చెప్పి సీఎం గారికి లెటర్ పెట్టి, మరి నేను నా ప్రజల సొమ్ము, నాకు రూపాయి కూడా వద్దు, నా సొంత సొమ్ముతోనే నేను పాలన చేస్తానని చెప్పి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి ఉన్నారు. పంచాయతీలకి మరి 400 కోట్లు, అదేవిధంగా మరి అనేక విధాలుగా కూడా డబ్బులు ఖర్చు పెడుతున్న పవన్ కళ్యాణ్ గారి మీద మీరు 5 సంవత్సరాలు కూడా దోసుకు తిన్నవాళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా మీరు రాష్ట్ర ప్రజలను కూడా దోసుకు తిన్న నాయకులు మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారంటే ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఇంకా వీళ్ళకి ఓటుతో బుద్ధి చెప్పినా కూడా ఇంకా వీళ్ళకి సిగ్గు రాలేదు. పవన్ కళ్యాణ్ గారి నాయకుడిని వీళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు. వీళ్ళు దేవుడు కూడా వీళ్ళని క్షమించడని చెప్పి కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు కానీ సరే పవన్ కళ్యాణ్ గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సొంత డబ్బులే రాష్ట్రంలో ప్రజల కోసం పెడుతూ ఉన్నాడు. ఆయన సెక్యూరిటీకి కానీ ఆయనకి కానీ మొత్తం కూడా ఆయనే వాడుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక క్యాంపు కార్యాలయం మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఆయన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ పెట్టి ఘనత మా ఒక జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే మీరు ఒక మాట అనే ముందు మీరు ఎలాంటి వాళ్ళో ఒకసారి ఆలోచన చేసుకొని అనాలని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని అంటున్నారంటే మనందరం కూడా గుర్తించి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అంటూ ఉన్నారో వైసీపీ నాయకులు, వారికి సరైన టైంలో మళ్ళీ ఇంకోసారి బుద్ధి చెప్పే మార్గంలో ఆలోచించాలని చెప్పి జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.